అందరికీ నమస్కారం అండి. నేను అల్లంపల్లేశ్వరరావుని. నేను ధనిరెడ్డి మధు ఏదో మాట్లాడుతున్నాడు. పాపం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. వీడికేదో పెద్ద తెలిసేసినట్టు, వీడు ఎంఏబీఏ స్టూడెంట్ అయినట్టు, ఎంఏబీ చదివినట్టు బిల్డప్ దిగుతున్నాడు వీడు. ధనిరెడ్డి మధు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, అసలు నీకేం తెలుసు? ఆధ్యాత్మికంగా నర్సీపట్నం నియోజకవర్గంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఏం చేశారు అని అడుగుతున్నావు కదా. నీకు ఓపెన్ ఛాలెంజ్. డిబేట్కి వస్తావా? మనందరం మాట్లాడుకుందాం, కూర్చుందాం. ఏం చేశారు నేను చెప్తాను. అంతకంటే ముందు నీకు నేను ఆయన ఏం చేశారో చెప్తాను, విను. ఆధ్యాత్మికంగా గత 5 సంవత్సరాల్లోని ఎమ్మెల్యేగా గణేష్ గారు ఉన్న టైంలోని నర్సీపట్నం నియోజకవర్గానికి అభిత్ సెంటర్లో ఉన్నటువంటి నూకలమ్మ గుడి గణేష్ గారి హయాంలోనే అది కట్టించడం జరిగింది. 40 లక్షల రూపాయలు అయింది. బ్రహ్మంగారి గుడి గణేష్ గారి హయాంలోనే 40 లక్షలు. గొలుగొండ మండలంలోనే నూకలమ్మ గుడి గణేష్ గారి హయాంలోనే 30 లక్షల రూపాయలు. ఇంకా చెప్పాలంటే టీటీడీ దేవస్థానంతో మాట్లాడి నర్సీపట్నం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా, రే మధు వినో బొమ్మగే, మొట్టమొదటిసారిగా 20 కోట్ల రూపాయలు 200 గుళ్ళు, నర్సీపట్నం నియోజకవర్గంలో 200 గుళ్ళు నిర్మించినటువంటి ఘనత శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి ఉంది. అది గుర్తుపెట్టుకో, మర్చిపోక. లేకపోతే నేను చూపిస్తాను విత్ ప్రూఫ్స్తో సహా. నువ్వు దమ్ముంటే డిబేట్కి రా. ఒక్కో గుడికి 10 లక్షల రూపాయలు చొప్పున 200 గుళ్ళకి 20 లక్షల రూపాయలు తెచ్చాడు రా మా గణేష్ గారు. దమ్మున్న నాయకుడు రా. రే, ఎప్పుడైనా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక్క 100 గుళ్ళను నిర్మించారా మీరు? ఆ దమ్ము లేదు. నోటుదోల మాటలు మాట్లాడుతాం. నోటుదోలగా ఏం మాట్లాడుతావు? నర్సీపట్నం నియోజకవర్గం ఆధ్యాత్మికంగా ఏమి చేయలేదని. నువ్వు ఎక్కడున్నావు? నర్సీపట్నం ఉన్నావు అసలు నువ్వు? నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? తెలుసుకో ముందు, ఆ తర్వాత వాగు. ఆ నోటుదోల పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. ఆ నోరు ఉంది కదా, బడా 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 మాట్లాడైతే కరెక్ట్ కాదురా. విత్ ఆధారాలతో మాట్లాడాల. అర్థమైందా? అది గణేష్ గారి ట్రాక్ రికార్డు. మీకు దమ్ముంటే 200 గుళ్ళు కంటే ఒక గుడి ఎక్స్ట్రా కట్టండి ఈ 5 సంవత్సరాల్లోని. చేత కాదు, కట్టిన దాని మీద ఏం చేశారు బురద చల్లుతారు. అది అయిపోయింది. అదొక పాయింట్. రెండోది, టీటీడీ దేవస్థానం లడ్డు గురించి నీకేం తెలుసురా? ఎర్రిపప్పగే నీకేం తెలుసు? నోటుదోల మాటలు, బోకు మాటలు కాకుండా నీకేం తెలుసు? ఎయిర్ డైరీ సప్లై ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మీ గవర్నమెంట్లోనే కదా ప్రారంభమైంది. మీ గవర్నమెంట్లో ప్రారంభమయ్యి మీ గవర్నమెంట్లో కల్తీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వస్తారా మీరు? అసలు బుర్రుండే మాట్లాడుతున్నారా మీరు అసలు? ఇంకోటి ఏంటి మాట్లాడుతూ ఏదో పెద్ద తెలిసేసిన వాళ్ళగా, పెద్ద ఎడ్యుకేటెడ్లాగా బిల్డప్ కొడతావు. నీకు ఏం తెలుసు అసలు? నీకు ఏమీ తెలీదు. నువ్వు జీరో. ఎంఏ బీడీ స్టూడెంట్లో బిల్డప్ దెంగొద్దు. అర్థమైందా? మళ్ళీ ఏంటన్నా లాలీపప్పులు చీకడమా? అవును, లాలీపప్పులు చీకడం కానీ చీకించుకోవడం కానీ నువ్వే బాగా అందులో ఎక్స్పర్ట్ అంట కదా. చెప్తున్నారు నీ పక్కన ఉన్న కూడా ఉన్నాడు కదా, నువ్వు బాగా ఎక్స్పర్ట్లు అంట లాలీపప్పులు చీకడం కానీ చీకించుకోవడం కానీ. మీకు ఉన్నాయన్నీ ఎందుకు? ఈ లాలీపప్పుల గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు లాలీపప్పు గురించి మాట్లాడుతున్నావు. లాలీపప్పగా అర్థమైందా? నీకు లడ్డు గురించి కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏమీ తెలియదు. శూన్యం, నీకు సున్నా. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నూడుదోలు తగ్గించుకొని ఈ లాలీపప్పులు చీకించుకోవడం అవి కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని, నోరు కంట్రోల్లో పెట్టుకుని బాగుంటుంది. ఓకేనా? నూడుదోలు తగ్గించుకో. మీరు అసలు వచ్చారు 100 రోజులు అవుతుంది, 100 రోజుల్లో చేసేస్తాం. ఏం చేస్తారు 100 రోజుల్లోని? ఉచిత బస్సులు ఏమయ్యాయిరా బాబు? 3 గ్యాస్ బండ్లు ఏమయ్యాయి? అమ్మకు 100, నాన్నకి 100 ఏమయ్యాయి? ఈ నెలకు 1500, 1800 దాటిన వాళ్ళు 1500 వేస్తా ఉన్నారు. ఏమయ్యాయి? సూపర్ 6 ఏమైపోయింది? దాని గురించి ప్రజలందరూ తిడుతున్నారా? దాని గురించి దృష్టి పెట్టండి రా. ఈ లడ్డుల గురించి జరిగింది మీ ప్రభుత్వంలో జరిగింది, మీ ప్రభుత్వంలో జరగలేదు అని మీరు మభ్య పెడతారు ప్రజల్ని. కానీ ప్రజలకు తెలుసు. ఒక్కటి గుర్తుపెట్టుకో మధు, దేవుడితోటి పరాచకాలు ఆడొద్దు. దేవుడికి అంతా తెలుసు. మొత్తం మటాస్ భస్మం అయిపోతారు దేవుడితో పెట్టుకుంటే. వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం అంటారు. వెంకటేశ్వర స్వామితో వెటకలు ఆడుతుందో చూసుకోండి. చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే. రెండోది, తర్వాత
గుడి గుళ్ళు నర్సీపట్నం గుళ్ళు ఎండోస్మెంట్లు గవర్నమెంట్కి కలిపేశారు అంటున్నావు కదా, దానికి ఎవరు బాధపడుతున్నారో? నువ్వు బాధపడతావు, మీ నాయకులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ గుళ్ళు పండగలు చేశారు, లెక్కలో గిక్కలు ఏం చెప్పక్కర్వద్దు, చక్కగా వచ్చిన కాడికి దోచుకోవడం, బ్యాంకులు వేసుకోవడం అలాగే సాగిపోయేది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది కదా, అందుకు మీరు బాధపడిపోయి మీరు తిట్టుకున్నారు తప్పని ప్రజలు ఎవరో తిట్టుకోవట్లేదు. ప్రజలకు బాగుంది, ఇలాగే బెటర్. ఎందుకంటే మీ చేతుల్లోంచి ఖర్చులు గిర్చులు ఆ లెక్కలు ఇవేవి ఉంటాయి కదా, ఆ డబ్బులు దాచుకోవడం అది లేకుండా, దాచుకోవడం లేకుండా చక్కగా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా గవర్నమెంట్ చేస్తుంది పండుగలు. మంచిది, ఆయన మంచి చేశాడు రా నర్సీపట్నానికి. ఆ గుళ్ళు దేవాదాయ శాఖలో కలపడం చాలా మంచిది. 5 రోజుల జంక్షన్లోని వినాయకుడి గుడి అన్నసంతర్పణ జరగలేదన్నో. ఆ 9 రోజులు వినాయకుడికి 9 రోజులు నవరాత్రులు ప్రతిరోజు అన్నసంతర్పణ చేశారు రా. నువ్వు ఎక్కడ పోయావురా బాబు? రే మధు, ఇంకేంటావు అంటే నువ్వు ఆ నోటుతో తగ్గలేదు, బుర్ర ఊపాడు 116 పర్సన్కి అని అంటున్నావు కదా. అరే ఆయన ఉంటే మీరందరూనూ ఆ రోడ్లాంటి తిరిగేవాళ్ళంటరా. ఆయన అక్కడి నుంచి వచ్చి ఆయన్ని అన్నదమ్ములిద్దరిని విడదీశారా మీరు. విడదీసి మీకు పొద్దు తెచ్చుకున్నారు. అడుక్కు తినే స్థాయి నుంచి మీకు పొద్దు ఇచ్చినటువంటి వ్యక్తి అతను. అర్థమైందా? అతని వల్లేరా నువ్వు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడురా? బొగ్గే ఎక్కడుండేవాడు? నీ స్థాయి ఏటో తెలుసు కదా నర్సీపట్నం ప్రజలకి. ఏంటి మాట్లాడుతున్నావురా? వెనక నుంచి 2, ముందు నుంచి 2 అవి కాదురా. మీరు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గౌరవం ఇచ్చారో, జిల్లా స్థాయిలో ఎలాంటి పదవి ఇచ్చారో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి తెలుసురా. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మీలాంటి వాళ్ళందరూ పిల్ల పెత్తనాలు చేయడానికి వచ్చింది ఇప్పుడు. అర్థమైందా? రెండోది, మీ వెనక వచ్చారు కదా ఆ వచ్చినటువంటి ఆ నాయకులకి మీరు ఏమాత్రం గౌరవిస్తారో, ఏ పదవులు ఇస్తారో చూస్తాం మేము. సరేనా? ఇప్పటికే జారుకున్నారంట, ఫోన్లో చేస్తుంటే ఎత్తట్లేదంట పెద్ద ఆయన. తెలుసుకోరా, బోగ్గే, బద్మాస్గే, నీచ్కెమిని, గలీజ్గే. ఏం మాట్లాడతారో నువ్వు? వయసు వచ్చింది, ఆ 2 స్టంట్లు కూడా పడ్డాయి. ఇంకా లాలిపప్పులు చీకించుకోవడం చేస్తే చూడు మరి. ఆ స్టంట్లు 2 పడ్డాయంట కదా, చూసుకో. ఎక్కువ చీయక్క లాలిపప్పులు చీకించుకోక అయిపోతావు, ఆ స్టంటు స్టాంప్ అయిపోద్ది అనమాట. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు. వాళ్ళకంటూ గౌరవం ఉంది, ఒక హోదా ఉంది. నీకేటో ఉందిరా బొచ్చికే నువ్వు మాట్లాడుతావు ఆయన గురించి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ధనివిరెడ్డి మధు గుర్తుపెట్టుకో.